దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం నిష్ఠి అనే ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ 34. ఈ క్విజ్ లో 16 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారే ఈ క్విజ్ కు విన్నర్స్. ఫస్ట్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఆకాశము నుండి అగ్నిని కురిపించిన రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో ఆకాశము నుండి అగ్నిని కురిపించిన రెండవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ దావీదు. రిఫరెన్స్ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనము. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఎలుగెత్తి ఏడ్చిన మూడవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో ఎలుగెత్తి ఏడ్చిన మూడవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ రూతు మరియు ఓర్పా. రిఫరెన్స్ రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో తమను తాము తగ్గించుకున్న ఏడవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో తమను తాము తగ్గించుకున్న ఏడవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ పౌలు. రిఫరెన్స్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనములు. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో గాఢ నిద్రపోయిన మూడవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో గాఢ నిద్రపోయిన మూడవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ సిసరా. రిఫరెన్స్ న్యాయపతుల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో బ్రతికి ఉండగానే కళ్ళు పీకివేయబడ్డ రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో బ్రతికి ఉండగానే కళ్ళు పీకివేయబడ్డ రెండవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ సిద్కియా. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న రెండవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ అహీతోపెలు. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఉన్న మొట్టమొదటి జ్ఞానవంతుడు ఎవరు? బైబిల్ గ్రంథములో ఉన్న మొట్టమొదటి జ్ఞానవంతుడు ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ సొలొమోను. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు. వెరీ గుడ్. సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్. ఎయిత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో రాళ్ల చేత కొట్టబడిన రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో రాళ్ల చేత కొట్టబడిన రెండవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఆకాను అతని కుటుంబీకులు. రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. వెరీ గుడ్. ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. నైన్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఉన్న మొట్టమొదటి ప్రవక్త ఎవరు? బైబిల్ గ్రంథములో ఉన్న మొట్టమొదటి ప్రవక్త ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ.
చెప్పు. ఆన్సర్ అబ్రహాము. రిఫరెన్స్ ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. వెరీ గుడ్. 9th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ప్రసవించిన వెంటనే చనిపోయిన మొట్టమొదటి స్త్రీ ఎవరు? బైబిల్ గ్రంథములో ప్రసవించిన వెంటనే చనిపోయిన మొట్టమొదటి స్త్రీ ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ రాహేలు. రిఫరెన్స్ ఆదికాండము 35వ అధ్యాయము 17-18 వచనములు. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో వేసుకున్న చెప్పులను విడిచివేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో వేసుకున్న చెప్పులను విడిచివేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ మోషే. రిఫరెన్స్ నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. వెరీ గుడ్. 11th క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గోనె పట్ట కట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో గోనె పట్ట కట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ యాకోబు. రిఫరెన్స్ ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. వెరీ గుడ్. 12th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 13th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అని ఎవరు అన్నారు? బైబిల్ గ్రంథములో నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అని ఎవరు అన్నారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ యోబు. రిఫరెన్స్ యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. వెరీ గుడ్. 13th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 14th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తండ్రికి ఉద్యోగాన్ని ఇప్పించిన కుమార్తె ఎవరు? బైబిల్ గ్రంథములో తండ్రికి ఉద్యోగాన్ని ఇప్పించిన కుమార్తె ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ ఎస్తేరు. రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. వెరీ గుడ్. 14th క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్. 15th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఏ ప్రవక్తను చంప మీద కొట్టారు? బైబిల్ గ్రంథములో ఏ ప్రవక్తను చంప మీద కొట్టారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ మీకాయా. రిఫరెన్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు. వెరీ గుడ్. 15th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 16th క్వశ్చన్ ఇజ్రాయేలీయులు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు మన్నా కురియడం ఆగిపోయింది? ఇజ్రాయేలీయులు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు మన్నా కురియడం ఆగిపోయింది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ గిల్గాలులోని యెరికో మైదానంలో. రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు. వెరీ గుడ్. 16th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము. మీ అందరికీ మా వందనములు. అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.
బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.